హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రేక్షకులకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాన్ని అందించడానికి, అదేవిధంగా చక్కని ఆశీర్వచనలు అందిస్తూనే గురుగారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దేవీ ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ పండితులు, వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. మీరు కనుక గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం అండి. జై గురు దత్త. శ్రీ గురు దత్త గురుగారు మరి ఈరోజు మనం చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత, శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత, విశాలాక్షి విశ్వనాథ సమేత, కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరి నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వసౌభాగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించేటువంటి తల్లికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే వసుంధర గారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మమత, మియాపూర్. మమత గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి గురించా? అబ్బాయి నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 93 డిసెంబర్ 13. డిసెంబర్ 13. టైం చెప్పండి, ఎన్ని గంటలకు పుట్టాడు బాబు? పొద్దున 5 మేడం, 5 గంటల 5 నిమిషాలు. ఓకే. ఏ ఊర్లో పుట్టాడండి బాబు? మంచిర్యాల. ఓకే. డిసెంబర్ 13, 1993 ఉదయం 5 గంటల 5 నిమిషాలకి మంచిర్యాలలో. మేడం. ఓకే అండి. బాబు పేరేంటో చెప్పి మీరు గురుగారితో సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. శివప్రసాద్ మేడం. అమ్మ చెప్పండి తల్లి. జై గురుదత్త. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అమ్మ, మాట్లాడండి. గురుమంత్రం చెప్తా గురుగారు. మీ పేరేంటమ్మా? మమత. గురుగారు మమత. గురువుగారి మంత్రం చెప్పండి తల్లి. నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోషఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమస్వాహ. చాలా సంతోషం. మమత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. గురుగారు ఎస్. ఈ జాతకుల గురించి ఏం తెలుసుకుంటారు? ఆయనకి గురుబలం ఎలా ఉంది, పెళ్లి గురించి అడుగుదామని. అంటే వివాహం చేయాలనుకుంటున్నారా? గురుగారు కొంచెం మా పరిస్థితులు బాగాలేక ఇప్పటిదాకా లేట్ అయింది. ఓకే. గురు శుక్ర బలాలు ఫిబ్రవరి నుండి వస్తున్నాయి. 2027 ఫిబ్రవరి 16వ తేదీ నుండి 3 సంవత్సరాలు ఆ బలం ఉంటుందమ్మా. గురు శుక్ర బలాలు ఆ 3 సంవత్సరాల లోపు వివాహ ప్రయత్నంలో గనక ఉంటే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. 13/2 అమ్మా. ఫిబ్రవరి తర్వాత గురుగారు? ఫిబ్రవరి తర్వాత చూడండి. అంతలోపు ఎమర్జెన్సీ తప్పనిసరిగా ఇదే సంవత్సరం వివాహం చేయాలనుకుంటే గనక కార్తీక మాసంలో ఒక అవకాశం ఉంది. కార్తీక మాసం అంటే మీకు అక్టోబర్ నవంబర్లో వస్తుందమ్మా. ఆ సమయంలో చేయాలనుకుంటే మాత్రం ఒక పరిహారం చేసుకోవాలి. గురుగారు అంటే ఇప్పుడు ఈ జాతకులు పుట్టింది సోమవారమే కదా. జ్యేష్ఠ నక్షత్రము 2వ పాదము, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి లగ్నాధిపతి కుజుడు. ఇప్పుడు ఈ బాబు ఏం చేస్తున్నాడు? బాబు ప్రస్తుతానికి వచ్చిన టీ షాప్ పెట్టుకున్నాడు గురుగారు. మీ గోత్రం ఏంటమ్మా? కౌండిన్య. గౌడ్సా మీరు? లేదు గురుగారు, పద్మశాలి. కౌండిన్య ఎందుకు వస్తుంది మరి మీకు? కౌండిన్యనే వస్తుందంట గురుగారు. పెద్దలు చెప్పారా? పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. ఓకే. కౌండిన్య గోత్రము ఖచ్చితంగా గౌడ్స్కే వస్తుంది, పద్మశాలికి అది రాదు. ఒకసారి తెలుసుకోండి. ఇంటి పేరేంటి? అంకం గురుగారు. అంకం. ఓకే. ఎక్కువగా మీరు ఆరాధించే దైవం ఎవరమ్మా? శివుడు గురుగారు. ఓకే.
ఒక చిన్న పరిహారం చెప్తాను, అది చేసుకోండి, ఓకేనా? అబ్బాయి విషయంలో చెప్పండి గురుగారు. అర్క గణపతి స్తోత్రం అని ఉంటుంది మీకు, యూట్యూబ్లో దొరికిపోతుంది ప్రయత్నం చేస్తే. అర్క గణపతి స్తోత్రం ఎలా ఉంటుందంటే, నమో శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమార గురవే, ఈ మంత్రముకు సంబంధించింది ఉంటుంది అర్క గణపతి స్తోత్రము. జిల్లెడు వృక్షములో ఉన్నటువంటి వేర్లతోటి గణపతి ఈ మధ్యలో దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో పూజా కొట్టులలో అడిగితే ఇస్తారు. ఆ జిల్లెడుతోటి తయారు చేసిన గణపతికి జిల్లెడు పుష్పాలు సమర్పిస్తూ ఈ అర్క గణపతి స్తోత్రము గనక బుధవారము రోజు బుధహోరలో గనక 3 బుధవారాలు ఈ బాబు నక్షత్రము గోత్రము పేరుతో సహా గనక మీరు ఇంట్లో చేసుకుంటే ఇతడికి వివాహపరంగానే కాదు మిగతా రంగాలలో కూడా మంచి విజయాలు చేకూరుతాయి. ఓకేనా మమత గారు? గురుగారు. మీరేం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటా గురుగారు, వాళ్ళ నాన్నగారు లేరు. అయ్యయ్యో, బాధ్యత మొత్తం మీ భుజస్కంధాలపై పడ్డదా? మా పరిస్థితులు బాగున్నప్పుడు అందరు తినడానికి దీనికి అందరు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు గురుగారు. మా పరిస్థితి బాగాలేదు గురుగారు. అమ్మ ఎవ్వరు అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కలవాలనుకుంటే కొంచెం అపాయింట్మెంట్ ఇప్పట్లో రాదు, లేట్ అవుతుంది అని చెప్పిండ్రు. నేను ఒక మాట చెప్పాలనా, ఈ సమాజములో ఈ బంధువర్గములో ఈ మానవాళిలో మనకు కష్టం ఉన్నప్పుడు ఎవరైతే రారో మనం బాధపడొద్దు. ఖచ్చితంగా మీ లోపల ప్రేమ అభిమానము ఆప్యాయత అనురాగాలు అందరికీ సహాయం చేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కుటుంబమే ఎందరికో మంచి చేశారు. మీ వరకు వచ్చేసరికి ఈ సమాజం ఎలా ఉందంటే బెల్లం ఉన్న దగ్గరికే చీమలు వెళ్తాయమ్మా. మన దగ్గర అన్నీ ఉంటేనే ఉరుకుతూ పరిగెత్తుతూ వస్తూ ఉంటారు. ఈరోజు ఇంటి యజమాని లేకపోయేసరికి మనం వెళ్తే ఏమన్నా అడుగుతారో ఏమనేటువంటి ఒక భయముతోటి రారు. అయినా కూడా మీ ధైర్యము చాలా గొప్పది. నీకు వంశోద్ధారకుడు ఉన్నాడు, ఆ వంశోద్ధారకుడి వలన నీకు మంచి జరుగుతుంది. మళ్ళీ పూర్వ వైభవం వచ్చి అందరూ నీ దగ్గరికే వస్తారు. ఎవరు లేరని బాధపడకు, మేమందరం ఉన్నాం తల్లి. కృతజ్ఞతలు గురుగారు, అభయం చాలు గురుగారు. మేమందరం ఉన్నాము, తప్పకుండా రండి. మీకు అపాయింట్మెంట్ ఎప్పటి వరకు లేదన్నారమ్మా? టైం చాలా పడుతుంది, ఇప్పట్లో లేదన్నారు గురుగారు. ఎవరన్నారన్నమాట? కాల్ చేస్తే వాళ్ళు అన్నారు. సరే, నేను మీకు ఒక 10 రోజులలో నేను ఇప్పిస్తాను, రండి. నేను మీకు మంచి సలహాలు కూడా ఇస్తాను. వస్తా గురుగారు, తప్పకుండా వస్తా. మీరు రేపు 10 గంటలకు కాల్ చేయండి. గురువు గారు లైవ్లో మాట్లాడారు, ఖచ్చితంగా మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. మీ పేరేందో తెలుసుకోండి, వాళ్ళ పేరు నాకు చెప్పండి. గురుగారు తప్పకుండా. అలాగే మీకు మంచి ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా? తెలిస్తే చెప్తా గురుగారు. ఎక్కడ ఉంటారా? హైదరాబాద్లో? మియాపూర్లో గురుగారు. మియాపూర్ అంటే మియాపూర్ కుకుడుపల్లి బిహెచ్ఎల్ అదే కదా? మియాపూర్ బాచ్పల్లి రోడ్లో గురుగారు. రైట్, మంచి ప్రశ్న అడుగుతాను. మియాపూర్ టు బాచ్పల్లి రోడ్లో వెళ్ళేటప్పుడు ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఒక అద్భుతమైనటువంటి విగ్రహము మరకతంలో ఉంటుంది. ఆ దేవాలయం ఏంటి? ఈ రోడ్లో మరకత శివలింగము. నేను మరకత శివలింగం అనలేదు, అన్నానండి. మరకతములో ఉన్న దేవుడు పేరు చెప్పాను. మరకతంలో ఉన్న దేవుడు. బాచ్పల్లి అలా వెళుతూ 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 ఉంటే కుడి దిక్కు ఒక చెరువు ఉండేది. ఒకప్పుడు ఉండేదండి. ఇప్పుడు చెరువులు కుంటలు శ్మశానాలు అన్నీ అమ్ముకుంటున్నారు. అన్నిట్లలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇళ్లల్లో కొందరు ప్రశాంతంగా ఉంటున్నారు, కొందరు శ్మశానంలో ఉంటున్నారు, కొందరు నివాసం ఉంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం ఎలా అయిపోయిందంటే శ్మశానం లేదు, కుంట లేదు, చెరువు లేదు, వాగు లేదు, వంక లేదు, భూమి దొరికిందా? ఒకప్పుడు చెరువు ఉండే, ఇప్పుడు అదే చెరువు మధ్యలో ఒక దేవాలయం కట్టారు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ రూపము మరకతంలో పెట్టారు. మరకత రూపం, ఆ దేవుడి పేరు. అంటే మాది మియాపూర్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక అక్కడ ఒక కాళీమాత టెంపుల్ ఉంటుంది గురుగారు. దానికి దాటి కొంచెం ముందుకు వచ్చినాకనే ఉంటుంది. ఆ కాళీమాత టెంపుల్ దాటినాక ఆ టర్నింగ్లో మీరు చెప్పేది ఆ రోడ్డు ఇక్కడ రోడ్డు పైన ఉన్న టెంపుల్ కదా? కాళీమాత టెంపుల్ రోడ్డు పైన. అది దాటినాక ఉంటుంది. ఇక దాటినాకనే ఉంటుంది కొంచెం. అయ్యో, నీకు అడుగు స్థలంగా అదే ఏ దేవుడు చెప్పగలుగుతారా?
ఐడియా లేదు గురువు గారు. సరే, స్వగ్రామం ఎక్కడ అమ్మా? మాది వరంగల్ గురుగారు. వరంగల్లో ఎక్కువ ఏ అమ్మవారిని ఆరాధిస్తారు? వరంగల్లో భద్రకాళి గురుగారు. కొండపైన ఏ అమ్మవారు ఉంది? కొండపైన ఉన్న అమ్మవారి పేరు చెప్పండి. పద్మాక్షి టెంపుల్ గురుగారు. పద్మాక్షి టెంపుల్ ఎదురుగా నిలబడితే ఒక అద్భుతమైన దేవాలయం కనబడుతుంది. ఏ దేవాలయం? భద్రకాళి టెంపుల్ గురుగారు. భద్రకాళి టెంపుల్ వెనక సైడ్ ఉంటుంది అమ్మవారికి. అటు దిక్కు అవతల దిక్కు. అవతల దిక్కు నీకు ఇష్టం? గిరి కనబడుతుంది గురుగారు. ఎస్, అక్కడ ఉన్న దేవుడు ఎవరు? హనుమంతుడు గురుగారు. రైట్ ఆన్సర్. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. మీకు 10 రోజులలో వస్తుంది. రేపు 10 గంటలకు ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీరు కష్టంలో ఉన్నారు కాబట్టి నేను మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నాను. రండి తల్లి. గురుగారు. రైట్. అలాగే అండి, మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. నా పేరు స్వాతి, వరంగల్ నుంచి. స్వాతి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా ఆయన గురించి అండి. మీ వారి గురించి. మీ వారి నక్షత్రం చెప్పండి. ఆ పేరు మీదే తెలుసుకుంటాము. గురుగారితో మాట్లాడండి. సరే మేడం. దీర్ఘ సుమంగళి భవ. గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు. అనంతకోటి ఆశీర్వచనాలు. లక్ష్మి అన్నారు కదా? లక్ష్మి కదా? స్వాతి గురువు. స్వాతి. స్వాతి, రైట్. ఇప్పుడు మీ వారి పేరు మీద తెలుసుకోవాలంటున్నావు. రైట్. వసుంధర గారు, వాళ్ళ వారి పేరు అడగండి. స్వాతి గారు, మీ వారి పేరేంటండి? చెప్పొద్దు కదా గురువు గారు. మరి ఎట్లా తెలుసుకుంటారు ఇప్పుడు? అంటే ఒకసారి చేశాను గురువు గారు, దీంతో 3వసారి. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి శతమానం భవతి చూస్తున్నప్పటి నుంచి మీకు సంతోషంగా, ఆనందంగా, మంచి పరిష్కారములు దొరుకుతున్నాయా? ఆనందంగా ఉన్నారా? ఆనందంగానే ఉన్నాం గురువు గారు. అయితే మేము ఈ మేలో ఫోన్ కలిసింది గురువు గారు. మీరు ఒకటి మేడికొమ్మ పెట్టమన్నారు చూడండి గురువు గారు. గుర్తుపట్టానమ్మా. అయితే మేలో కలిస్తే ఒక రోజు గురువారం రోజే పెట్టమన్నారు. ఓకే. పెడితే 15 రోజుల లోపే చిగురు వస్తేనా ఏం లేదు, రాకపోతే మీ శ్రీవారిని తీసుకొని కైలాసపురం రమ్మన్నారు. చిగురు వచ్చిందా మరి? రాలేదు గురుగారు. కైలాసపురం వచ్చాను జూన్ 1కి. ఒక్క నిమిషం. చిగురు అంటే మీకు మొక్క ఎండిపోయిందా, చిగురు వచ్చిందా, అలాగే ఉందా? అసలు రాలే గురువు గారు. మీరు ఒక్క నిమిషం నిదానంగా నేను చెప్పేది వినండి. మీరు ఆ మొక్క ఎందులో పెట్టారు? ఒక కుండీలో, ప్లాస్టిక్ కుండీలో పెట్టారా? నీ కడుపు చల్లగా ఉండా. ఏనుగు వెళ్ళే వరకు కష్టపడతారు, ఆ తోక దగ్గర తికమక అవుతారండి. ఆతృత ఆరోగ్యం కోసం కదా మీ వారిది? లేదు గురువు గారు, 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నాడు, పని లేదు, అసలు పని చేద్దామన్న ఆలోచన ఆయనకు రావట్లేదు. సరే, నేను ఒక మంచి పని చెప్తాను, మీరు భయపడకండి. కైలాసపురం వచ్చారు, సంతోషం. అక్కడ కదం గురువు గారు, చిన్న సందేహం చెప్తాను. అయితే మీరు మళ్ళీ అది వేరుతోటే ఉన్న మొక్క తెచ్చి తవ్వి భూమిలోనే పెట్టమన్నారు. వింటున్నాను. పెట్టమన్నారు. అది కొంచెం ఎదురు వచ్చింది గురువు గారు. 15 రోజుల లోపే వచ్చింది. అక్కడి నుంచి వచ్చాను, సోమవారం వచ్చాం, గురువారం తెచ్చి పెట్టాను గురువు గారు. మీరు ప్లాస్టిక్ దాంట్లో ముందే పెట్టేది లేకుండే అమ్మా గురుగారు. సరే, ఇప్పుడు మట్టిలో పెడితే ఎగురు వచ్చిందా? వచ్చింది గురువు గారు. సరే, ఓకే. ఒక 15 రోజుల తర్వాత ఆ చెట్టు ఫోటో మీరు అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరికి రండి, నన్ను కలవండి. గురువుగారు. సరేనా? సరే గురువుగారు. ఆశీర్వచనాలు తల్లి. మీకు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎలాంటి పని చేయటం లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబం నడవడానికి కష్టంగా ఉంది, ఏదన్నా ఒక దారి దొరకాలి, అంతే కదా? అవును గురువుగారు. తప్పకుండా దొరుకుతుందమ్మా. మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. కైలాసపురంలో స్వామివారి సన్నిధానంలో, అమ్మవారి సన్నిధానంలో మీరు అడుగుపెట్టారు కాబట్టి మీకు మంచి పరిష్కారం ఇచ్చేస్తాను. తప్పకుండా మేలు జరుగుతుంది. స్వాతి గారు, మీకు ప్రశ్న అడగొచ్చా? అడగండి గురువుగారు. కైలాసపురంలో ఉన్నటువంటి ప్రతి సోమవారం అభిషేకం చేసుకుంటాం కదా మనం అందరం కలిసి. ఆ శివలింగము ఏ శిల? ఆ శివలింగము ఏ శిల? నువ్వు అభిషేకం చేసుకున్నావా? చేశాను గురువుగారు. మొన్న శివలింగాన్ని తాకావా? తాకాను గురువుగారు. ఓకే. ఎలా అనిపిస్తుంది ఆ స్వామివారిని తాకినప్పుడు? బాగా అనిపిస్తుంది గురువుగారు. ఓకే. కానీ ఆ ఏ శిలతోటి అనేది మీరు చెప్పలేకపోతున్నారు కదా?
కొంచెం క్లూ ఇస్తారా గురువుగారు? హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ, అందులోనే ఉంది అర్థమంతా. చాలా పరమ పవిత్రమైనటువంటి లింగం అది. వాస్తవానికి ఆషామాషి లింగం కాదు అది. చూసిన వాళ్ళు తనివి తీరా ఏమంటారు సృష్టించిన వాళ్ళకి తెలుస్తుంది. మహాదేవాలయాలు చాలా ఉంటాయి, తండోపతండాలుగా ఉంటాయి, కోకొల్లలు. ఎటు చూసినా కూడా దేవాలయాలు. శివాలయం లేనిది, మహాదేవుడు ఆలయం లేనిది ఎక్కడ ఉండదు ఏ గ్రామమైనా. కానీ ఈ 12 జ్యోతిర్లింగాలైనా ఈ మహాదేవుడు ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నేను కైలాసపురంది మనది అని చెప్పడం లేదు. మనది కదా మీ గొప్పలు మీరు చెప్పుకుంటారనే వాళ్ళు ఉంటారు నాస్తికులు. కానీ నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ నేను సృష్టిస్తూ అభిషేకం చేస్తున్నా కాబట్టి, నాతో పాటు భగవద్బంధువులు కూడా వస్తూ చేస్తున్నారు కాబట్టి ఆ అమృతత్వమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు తీసుకొని వెళుతున్నారు. అందుకే నేను చెప్తున్నాను అది సాలగ్రామశిల అంటారదని. సాలగ్రామశిల మహా అద్భుతం. అది ఇప్పట్లో దొరకదు. అది కొన్ని వేల సంవత్సరాల శివలింగం. అది వేల సంవత్సరాల శివలింగం. అది మామూలు సమయంలో వచ్చింది కాదు అది. అంటే ఏదైనా సమయం ఆసన్నమైనప్పుడు ఈశ్వరుడు ఎక్కడ చేరాలనో అక్కడ చేరుతాడండి, అంతే తప్ప మనం విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఆ సమయానికి కాదు. ఎప్పుడు ఏ సమయానికి ఏది జరగాలనో అది శివుడి ఆజ్ఞ, అంతే. అలా ఆ కొన్ని వేల సంవత్సరాల ఆ శివలింగము అక్కడ దేవాలయము శంకుస్థాపన అయిన క్షణము నుండి, దేవాలయము ఇంకా కట్టడం ఆరంభం కాకముందే ఆ స్వామి అక్కడ వచ్చి కూర్చున్నాడంటే, అందుకే నేను అంటాను పరమ పవిత్రమైన ధామము. అదొక గ్రామము, కుగ్రామము. అంటే ఓ బస్సులు కూడా కరెక్ట్ ఉండేయండి, ఆటోలు ఎక్కి వెళ్ళాలి. అయినప్పటికీ కూడా స్వామి అక్కడ ఎందుకున్నాడంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఆ పునర్నిర్మాణము, జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి ఆ మహాపుణ్య ప్రదేశములో నేను అక్కడనే ఉంటానని ఆ లింగ రూపంలో వచ్చి కూర్చున్నాడు. అయితే నేను మామూలుగా సుమారుగా నాకు తెలిసి ఒక 200-300 ప్రతిష్టలు చేసి ఉంటాను స్వామి దయతోటి. ఓ ప్రతిష్ట చేయడం అంటే మామూలు విషయం కాదు. గురు కటాక్షం లేనిది ప్రతిష్ట చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇన్ని ప్రతిష్టలు చేసినప్పటికీ కూడా నేను అక్కడికి వెళ్ళగానే తెలియని అనుభూతి, ఆ స్వామివారిని తాకి అభిషేకం చేస్తుంటే తన్మయత్వంతో అసలు ఏం చేస్తున్నా నాకే అర్థం కాదు. ఎన్నోసార్లు మన హిందూ ధర్మం TV5 కెమెరామెన్స్ వీళ్ళు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. గురువుగారు మనతో ఇంత ఫ్రీగా మాట్లాడతారు, పూజాది క్రతువులు ఆరంభం కాగానే తన చేతిలో ఉండడు, తన శరీరం అంతా ఆ స్వామి లీనమైపోతాడు. క్షణం ఏం జరుగుతుందో మా కెమెరాలు ఎటు దింపాలో మాకే అర్థం కాదు, మేము ఎటు తీయాలనో అర్థం కాదన్న సందిగ్ధంలో ఉంటారు. అంటే స్వామి అనుగ్రహం అది. అందుకే ప్రతి సోమవారం నియమం తప్పకుండా నేను ప్రదోష కాలంలో స్వామివారి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు సుమారుగా ఒక 500-600 మంది వస్తారు. 500-600 మందిలో నాకు తెలిసి 400 మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తారు. ఎంత దూరం అండి, ఎక్కడ కాకినాడ, ఎక్కడ అమలాపురం, ఎక్కడ విజయనగరం, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కర్నూలు, ఇలా చెప్పుకుంటూ పోతే వెతుక్కుంటూ ఎక్కడ బోర్డు కూడా ఉండదు. వసుంధర గారు ఎందు గురించి బోర్డు పెట్టలేదంటే కర్మ ఫలితము, కర్మ తొలగిపోవాలంటే నువ్వు వెతుక్కుంటూ రావాలి. అన్నీ అర్థమయ్యేటట్టుగా మీరు లెఫ్ట్ వెళ్ళండి, మీరు రైట్ వెళ్ళండి, ఇది కైలాసపురం, ఇది దొమ్మాట, ఇది గాజులపల్లి అన్నీ పెట్టిన తర్వాత నీకేం కష్టం ఉంటుంది చెప్పండి కదా. పూర్తి దేవాలయమే ప్రతిష్టాపన అయిన తర్వాత అప్పుడు ఆరో మార్కు పెడదాం. కానీ నీ కర్మ తొలగించుకోవడానికి వస్తున్నావు కాబట్టి నువ్వు వెతుక్కుంటూ రావాల్సిందే. అలా వెతుక్కుంటూ వస్తారండి. పాపం మనకు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ నాకు ఇంకో రకంగా సంతోషం అవుతుంది. ఆ బాధ పడ్డా సరే కష్టే ఫలి అన్నారు, ఆ కష్టం చేస్తేనే ఫలితం వస్తుంది, అంతే తప్ప వారు కర్మ తొలగించుకున్నారు, ధామంలో అడుగు పెట్టారు. ఖచ్చితంగా తనివి తీరా అభిషేకం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడండి స్వామివారు. నేనివ్వను, స్వామివారే ఇస్తాడు. ముందుగా మహన్యాసం చేస్తాము, తర్వాత స్వామివారికి అంగన్యాస కరన్యాసాలు చేసి స్వామివారికి ముద్రబడితోటి బ్రహ్మాండంగా ఆవాహన చేసేసి ముందు నేను లేదా చివరిగా నేను ఆ అభిషేకం ఆరంభించి వచ్చిన ప్రతి ఒక్క భగవద్బంధువులు ఎలా రావాలంటే ఆ ప్రదేశములో లుంగి కండువా ఇవి 2 ఉండాలండి పురుషులకు. బనీను ఉన్నా నేను లోపలికి రానివ్వను. అంటే నేను రానివ్వనంటే అది ధర్మం అండి. ఇక ఆడవాళ్లకు ఖచ్చితంగా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు లోపలికి కూడా రావద్దండి. లోపలికి కూడా మన వాళ్ళు ఎలా ఉండాలంటే సాంప్రదాయమైన దుస్తులు ధరించాలి. చేతికి గాజులు లేకుండా చెంబులో నీళ్లు కూడా పట్టుకొనివ్వను నేను. స్వామివారికి అభిషేకం చేస్తా అంటే నేను నీళ్లు కూడా ఇవ్వలకు.
చేతికి గాజులు, టిక్లీలు తీపిచ్చి, ఇప్పుడు మీరు పెట్టుకున్నారు టిక్లీలు, ఆ టిక్లీలు మా దగ్గర ఉండే మా కైలాసపురంలో చక్కగా కుంకుమ బొట్టు పెట్టిన వాళ్ళని లోపలికి రాణిస్తాను. అంటే ఇదంతా హిందూ సనాతన ధర్మం. మనము 10 మందికి చెబుతూ పోతుంటే మళ్ళీ ధర్మం అనేది అలా నడుస్తూ ఉంటుంది కదా. అలా చేస్తూ ఉంటాము, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము. అయిన తర్వాత ఆ అన్నాభిషేకము చేస్తూ, ఆ షోడశ ఉపచారాలు చేస్తూ, ఆ హారతి ప్రదోషకాలంలో ఇస్తుంటే తాండవం అండి, అసలు మామూలు కాదు. ఆ తాండవంలో తనివి తీరా ఆనంద బాష్పాలు ప్రతి ఒక్కరు. అంత అద్భుతమైనటువంటి ధామము. అక్కడ అద్భుతమైనటువంటి సాలగ్రామ శిలాలో ఆ బాణం ఉందండి, ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆ సాలగ్రామ శిల ఆ బాణములో గనక స్వామివారిని సృశించి, స్వామివారికి జలధార ప్రియో శివ అన్నారు. ఆ జలధార ప్రియో శివ, శివుడికి ఇష్టమైనటువంటి ఆ జలధార స్వామివారికి అభిషేకము చేస్తున్నప్పుడు ఏ జన్మలో చేసిన పుణ్యమో ఏ యోగ బలమో తెలియదు, కానీ నీ వంశం అభివృద్ధిలోకి రావడానికి, నీ గోత్రాభివృద్ధిలోకి రావడానికి, నీ కర్మ తొలగిపోవడానికి, నీకున్న సమస్యలు పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి పరమ పవిత్రమైనటువంటి జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి మహాపుణ్య ప్రదేశమే కైలాసపురము, కైలాసేశ్వర స్వామి అంటారు. అందుకే ఎవరైనా సరే కష్టములో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి రండి అంటాను నేను. అన్నీ ఉండి ఆనందంగా జీవించే వాళ్ళు మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. అన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నారు, మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు, రావద్దని చెప్పను. కానీ కష్టములో ఉన్నటువంటి వాళ్ళు కైలాసపురంలో అడుగు పెట్టావా, నీ కష్టానికి పరిహారం దొరకదా, నన్ను అడగండి. దొరికిందా, స్వామివారికి మోకరిల్లి దండం పెట్టి పోండి అంటాను. అందుకే ఆ పరమ పవిత్రమైన ధామం ఇప్పుడు పూర్తిగా స్టోన్ తోటి వెళ్ళడానికి పనులు చకచక ప్రారంభమవుతున్నాయి. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఏ యోగ బలమో తెలియదండి. 100 భవనాలు కట్టొచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు, కానీ ఒక జీర్ణోద్ధారణ జరుగుతున్న మహాదేవాలయం నిర్మాణం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది నిజంగా కూడా ఆ ఆది దంపతుల అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది తప్ప లేకపోతే జరగదు. అందుకే నేనేమంటాను, నాతో పాటు ప్రయాణం చేసేటువంటి భగవద్బంధువులు, నేను, నాతో పాటు ఏ క్రతువైనా సరే మేము సైతమని ముందుకొచ్చి నన్ను నడిపిస్తారు చూడు, ఈ పుణ్యం అందరికీ వెళ్ళవలసిందే. శుభం. జయ గురుదత్త. గురుగారు మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామతులసి అండి, కోరుకొండ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? నాన్నగారి గురించి తెలుసుకోవడం. నాన్నగారి నక్షత్రం చెప్పండి. శతభిష నక్షత్రం అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాభివందనం గురువు గారు. శివార్పణం. అమ్మగారు నాన్నగారి గురించి అడుగుతారు. శతభిష నక్షత్రం, కుంభరాశి. మాట్లాడండి తల్లి. డాడీకి అదే హెల్త్ అసలు బాగుండట్లేదండి, ఏదో ఇష్యూ వస్తూనే ఉంటుందండి, హెల్త్ ఇష్యూ. నీ పేరేంటమ్మా? నా పేరు రామతులసి అండి. నువ్వు నాన్నగారు అన్నావు కాబట్టి నీతో ఇంత మంచిగా మాట్లాడుతున్నాను. మధ్యలో దాన్ని చెడగొట్టి డాడీ అన్నావు అనుకో, నేను నీతో మాట్లాడానండి. నాన్నగారండి. తప్పైందని చెప్పు. సారీ అండి, తప్పైంది. మళ్ళీ ఇంగ్లీష్లో ఎందుకు? క్షమించండి అని తెలుగులో చెప్పు. క్షమించండి. రైట్, మార్చేసేయాలి, తప్పులేదు. అంటే ఎందు గురించి అంటే జన్మనిచ్చిన తండ్రిని చంపడం అంటే ఇదేనేమో, నాకు అర్థం కాదు. అయ్యో అలా అంటున్నారంటారు. డాడీ అంటే చనిపోయాడు, అంతే కదండి. డాడీ అంటే అర్థం ఏంటంటే చనిపోయినవాడు, ఆ అర్థాలలో తీసుకుంటే చక్కగా నాన్నగారని పిలవచ్చు కదా. ఇప్పటి నుంచి ఏమని పిలుస్తావు? నాన్నగారని పిలుస్తాను. ఓకే, ఆరోగ్యం కోసమా? ఆరోగ్యం గురించి అండి. ఓకే, శతభిష నక్షత్రం. ఎక్కడ ఉంటారు నాన్నగారు? కోరుకొండలో ఇంటి దగ్గరే ఉంటారండి. ఓకే, ఇమీడియట్గా నేను ఒక పరిహారం చెప్తా, మరి ఆపకుండా చేయించుకోవాలి. ఓకేనా? ఓకేనండి. మీ దగ్గర నవగ్రహాల దేవాలయం ఉందా? ఉందండి. నవగ్రహాల దేవాలయము శనివారం రోజు 9 గ్రహాలకు శుద్ధమైన జలము పాలతోటి అభిషేకము చేయించి, అన్నిటికీ మళ్ళీ శుద్ధమైన జలముతోటి కడిగి, ఒక శని భగవానుడికి మాత్రము నీలము కలరు వస్త్రము తొలగించి కట్టి, శంకు పుష్పాలు 19 శంకు పుష్పాలు మాలలాగా వేసి 19 ప్రదక్షిణాలు గనక చేసి, కిలో నల్ల నువ్వులు దానమిస్తే గనక వారికి ఉపశమనము లభిస్తుంది. అలా చేయండి. మీ పేరేంటమ్మా? రామతులసి అండి. రామతులసి గారు, నీ పక్కన ఎవరు ఉన్నారు? ఎవరు? అమ్మగారు. ఓ అమ్మగారు. మీ కాల్ కలిసి నాకు చాలా సంతోషం వచ్చేసిందండి బాబు. శివయ్య తండ్రి.
శివపార్వతులు కలిసినట్టు అంత ఆనందం వచ్చేసిందండి. మిమ్మల్ని మీ మాట విని మీ మాట మాకు చాలా ఆనందం ఇచ్చేసిందండి బాబు. నేను నిండు మనసుతోటి మీ పుణ్య దంపతులు మీ శ్రీవారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి మన ఈశ్వరుడు అమ్మవారు మన గురువు గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అమ్మగారు. గురువు గారు, అమ్మా మా పాప ఇంట్లో చనిపోయిందండి. 3 నెలలు అయ్యింది. ఇంట్లోనూ ఉండొచ్చువండి. అయితే ఉతకశాంతి చేర్చమన్నారండి, చేర్చామండి. అప్పటి నుంచి కూడా ఇంట్లో ఏం మడిశాంతి లేదండి. గురువు గారు చెప్పపోదారు అనుకున్నాను. పర్వాలేదు, మీరు బాధలో ఉన్నారు కాబట్టి రెండవ పరిష్కారం కూడా చెప్తాను. ఇంట్లోకి కాకి, గబ్బిలము, గద్ద ఏమన్నా ఇంట్లోకి వచ్చాయా, లేకపోతే ఇంటి ముందట ఉన్న చెట్ల పైన కనబడ్డాయా? లేదండి, గబ్బులు లోపలికి ఏమి రాలేదండి గురువు గారు. వాకిట్లో బయట చెట్టు పైన ఏమన్నా గట్టిగా అరిచినట్టు ఏమన్నా వినబడ్డాయా? ఎప్పుడండి? మీరు 3-4 నెలల నుంచి తీసుకోండి గురువు గారు. అమ్మా మరి పక్షు పాప చనిపోయిన క్రితం నాకు 5 రోజులు 6 రోజులు అరిసేసిదండి పక్షు ఇంటి మించి. ఓకే, అది అరిసాక పాప పోయిందండి. 3 నెలలు అయ్యిందండి. అయ్యయ్యో, మీరు నాకు అప్పుడు కలిసేది ఉండే. గురువు గారు బాధపడకండి. ఉదక శాంతి అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయించారు కదా? చేశారండి పంతులు గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోరుకుండానండి. ఏ జిల్లా వస్తుంది? తూర్పుగోదావరి జిల్లా అండి. తూర్పుగోదావరి జిల్లా. సరే, నేను మీకు కొన్ని శుద్ధమైన జలాలు 12 జ్యోతిర్లింగాల మృత్తిక, గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు పరమ పవిత్రమైనటువంటి నదీ జలాలు మన పీఠంలో ఉంటాయి. నేను మీకు పూజ చేసి నేను కొన్ని పంపిస్తాను. అవి ఇంట్లో మామిడాకులతోటి పూర్తిగా చల్లండి. చల్లిన తర్వాత మీకు ఇంటి వెనుక స్థలం ఉందా? ఉందండి. 4 ఏపులకి ఉందండి స్థలం. ఉంది కదా. ఇంటి వెనక సైడు ఒక మూలన రాళ్ళ ఉప్పు అంటే తెలుసు కదా మీకు? తెలుసండి. రాళ్ళ ఉప్పు, ఒక పిడికడ రాళ్ళ ఉప్పు అక్కడ మూలకు పోసి దానిపైన ఒక ప్రమిద పెట్టి దానిపైన నూనె పోసి దీపారాధన 4 రోజులు వెలిగించండి. ఆ వెలిగించే లోపు కింద పోసిన రాళ్ళ ఉప్పు నీళ్ళలాగా కరిగిపోవాలమ్మా. అదొక్కటి చేయండి. మీరు రేపు కార్యాలయానికి ఫోన్ చేయండి. మీ పేరు చెప్పండి, రామతులసి అని. మీ కూతురు పేరు చెప్పండి. రామతులసి పేరు బాగుంది కాబట్టి గుర్తుపెట్టుకుంటాను. నేను అది పంపిస్తాను. మీరు అధైర్యపడకండి అమ్మా, మీకు మేము అండగా ఉంటాము. మన గురువు గారు అండగా ఉంటాడు. మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలమ్మా. మీ వారి ఆరోగ్యం కుదరపడుతుంది తల్లి. సంతోషమమ్మా. జయ గురుదత్త. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తెనాలి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రమాదేవి. రమాదేవి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు రమాదేవి అండి. తెనాలి నుంచి మాట్లాడుతున్నా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలని చేశానండి. నక్షత్రం చెప్పండి. బాబు నక్షత్రం అదేనండి, మన విశాఖ నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారితో మాట్లాడండి. నేను దూరంగానే ఉన్నాను. జై గురుదత్త. జై గురుదత్త. స్వామి గురువు గారు నీ పాదాలకు చెప్పుకోవటం నమస్కారాలండి. శివార్పణం. విశాఖ నక్షత్రం తులారాశియేనా? వృశ్చిక రాశి. 4వ పాదమా? 4వ పాదం. రైట్ అమ్మా. ఏం అడగాలనుకుంటున్నారు? అదేనండి, 1994లో పుట్టాడండి. కర్ణాటకలో పుట్టాడు. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఆయనది భవిష్యత్తు ఎలా ఉంది, పెళ్లి ఎప్పుడు అవుతుంది అని తెలుసుకోవాలండి. కోపం ఎక్కువ ఉంటుంది కదమ్మా, అది తగ్గించమని చెప్పండి ముందుగా. ఏం చేస్తుంటాడు? అదేనండి, సినిమాల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడండి. ఇప్పుడే నెల 2 నెలలు అవుతుంది. అంతకుముందు సినిమాలో ఉన్నాడు కానీ ఏమి ఇవ్వలేదండి, శాలరీ ఏమి ఇవ్వలేదు.
సినిమాలలో పనిచేసే వాళ్ళు ఉన్న వాళ్ళే సంపాదించుకుంటారమ్మా, కింద పనిచేసే వాళ్ళకి ఏం దొరకదు, గంటలు గంటలు కూర్చోవలసింది అక్కడ. అదే దానిలో చేస్తున్నానండి. కాకపోతే కొందరికి పిచ్చి ఉంటుందమ్మా, నేను ఈ హీరోతో నటించిన ఆ హీరోతో నటించిన అన్న పిచ్చి ఉంటుంది తప్ప కింద ఉండే వాళ్ళు అప్పుడప్పుడే ఆ సినిమాలలో నటించాలి, ఏదో సేవ చేయాలనుకునే వాళ్ళకు ఏమీ దొరకదు. టైం అంతా వృధా చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటే తప్ప ఏమీ లేదు. సరే పర్వాలేదు. ఒక కనక పుష్యరాగము రత్నాన్ని కుడి చేతి చూపుడు వేలుకు ఈ బాబుకు ధరించమని చెప్పండి. సినీ నాటక కళారంగాలలో నైపుణ్యత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రత్నాన్ని పెట్టండి అబ్బాయికి. అలా చేయండి అమ్మా, సరేనా? అదే సంవత్సరం ఏమన్నా పెళ్లి అయ్యే అవకాశం ఉందా స్వామి? ఉందమ్మా, విశాఖ నక్షత్రం కాబట్టి నక్షత్రాధిపతి గురువు, వృశ్చిక రాశి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి నవంబర్లో వివాహం అవడానికి తప్పకుండా అగుపడుతుందమ్మా, ప్రయత్నం చేయండి. అంటే నటించటం కాదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అయ్యే ఇదేంది ఏమంటారమ్మా? అమ్మ కో డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కింద కావచ్చు. సరేనమ్మా, నేనేమంటున్నా, ఏదైనా సరే తనదైన శైలిలో ప్రయత్నము చేస్తూ అందులోనే మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి ఈ రత్నము వారికి చాలా ఉపయోగపడుతుంది అంటున్నాను. అది పెట్టండి చాలు, సరేనా? పెళ్లి చేసాము. నీ కడుపు చల్లగా ఉండా. ఇదే నాకు ఇదే దిగులుగా ఉంటుందండి. దిగులు ఎందుకమ్మా? వారి జాతకం భగవంతుడు రాశాడు. కష్టపడుతూ వెళ్ళమని చెప్పండి, సాధన చేస్తూ వెళ్ళమని చెప్పండి. సాధ్యం కానిది ఏది ఉండదమ్మా, తప్పకుండా మేలు జరుగుతుంది. జై గురుదత్త. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో, జై గురుదత్త, శ్రీ గురుదత్త అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అనుశ్రీ అండి, మహబూబాబాద్ నుండి మాట్లాడుతున్నాను. అనుశ్రీ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. గురుగారితో మాట్లాడండి. అనుశ్రీ గురుగారు బాగున్నారా అండి? బాగున్నా తల్లి. అనుశ్రీ బాగున్నావా? బాగున్నా గురుజీ. మీ బ్రదరు అందరు బాగున్నారా అండి? మీ బ్రదరు అమ్మ నాన్న అందరు బాగున్నారా? అందరం బాగున్నాం గురుజీ. చెప్పు మీ దయ వల్ల మాకు అన్ని పనులు అవుతూ వస్తున్నాయి. నా దయ కాదు, మన పెద్ద గురువు గారి దయ. సరే చెప్పండి అనుశ్రీ, ఏం తెలుసుకుంటారు? గురుజీ, ప్రమోషన్ వచ్చింది, నేను మీకు కాల్ చేసి చెప్పాను. ఇప్పుడు గురుబలం ఉందా అండి పెళ్లి కోసం? ఇప్పుడు నీకు ప్రమోషన్ వచ్చింది, ఓ స్వీట్ డబ్బా తెచ్చినావా, ఓ మిఠాయి తీసుకొని వచ్చినావా, గురువు గారికి వచ్చి కృతజ్ఞతలు చెప్పినావా? కనీసంలో మాట్లాడినా గురుజీ, కైలాసపురంలో పూజ కూడా చేపించుకున్నాం. మంచిగా ఉన్నావమ్మా, నువ్వు ఫోన్ చేసి మాట్లాడగానే అయిపోతుంది ఇక. మాకు వీలున్నప్పుడు వస్తామని చెప్తున్నాం గురుజీ. సరేనమ్మా, ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటావా మరి? చూస్తున్నాం గురుజీ, కానీ ఏం రావట్లేదు అసలు. ఏం కాదమ్మా, నేను ఒక మంచి పరిహారం చెప్తాను. పసుపుతోటి గౌరమ్మను తయారు చేయండి ఇంట్లోనే. పసుపుతోటి గౌరమ్మను ఎలా తయారు చేస్తారంటే, రోజు వాటర్ కలిపి గౌరమ్మను గోపురంలాగా ఉండాలి, అలా తయారు చేయండి. ఆ పసుపు గౌరమ్మకు కుంకుమ బొట్టు తాకియకండి. కుంకుమ అనేది గౌరమ్మ మీద పడకుండానే చూడండి. అయితే అది అందులో మీరు పసుపుతోటే అర్చన చేయండి. ఏం నామము? కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఈ నామాన్ని 8 సార్లు పఠించుకుంటూ ఈ 3 వేళ్లతోటి పసుపు మాత్రమే వేయండి. అలా 8 రోజులు చేయండి. 8 రోజుల తర్వాత పసుపును ఆరబెట్టండి. ఆరబెట్టిన పసుపును స్నానం చేసేటప్పుడు, నీకు వివాహం జరగాలనుకుంటున్నావు కాబట్టి ముఖానికి రాసుకొని స్నానం చేయి. 8 రోజుల తర్వాత 8 రోజులు స్నానం చేయి. 8, 8, 16 అయిపోయింది. 16 డబల్ కలుపు. 32 రోజుల్లోపు నీ వివాహం నిశ్చయం అవుతుంది. సూపర్ రెమెడీ. జై గురుదత్త. అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ది, ముంబైకి తీసుకెళ్తున్నాం. వాడికి బాగుండేలాగా చూడండి గురుజీ. రెండో ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అడగండి గురుజీ, ఈజీగా అడగండి. దేవతామూర్తుల పూజలు ప్రారంభించే ముందు నమస్కారం ఎవరికి చేయాలి? గణపతి గురుజీ. ఓడిపోతున్నావు, నీ కర్మ. క్లూ ఇవ్వండి గురుజీ. క్లూ ఇస్తే పట్టేస్తావే నువ్వు. నీ పేరు మాతృశ్రీ. నీ పేరులోనే ఉంది అర్థం, నీ పేరులోనే ఉంది. నీ పేరులోనే ఉంది. ఏ పూజ, ఏ యజ్ఞము, ఏ యాగము, ఏ వ్రతము ఏదైనా చెయ్యి, మొదటి నమస్కారం ఎవరికి చేయాలి? నీ పేరేంటి? నా పేరు అనుశ్రీ గురుజీ. అనుశ్రీయా? అనుశ్రీలో లేదులే.
అయితే నేను వేరే అనుకున్నా అనుశ్రీ. సరే నీ క్లూ ఇస్తా. ఇవ్వండి గురూజీ. ఎలా ఇవ్వాలి? ఏది ఇచ్చినా పట్టేస్తావులే, అనుశ్రీవి కదా. సరిగా గెలిస్తే గెలిచినవులే, ఏం బాయ్, మీ సోదరుడి కోసం అడుగుతున్నావు కదా. శ్లోకం చదువుతాను, స్పీడ్గా చదువుతాను, పట్టేసేయాలి, ఓకేనా? సరే గురూజీ. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చేత్. అమ్మ నాన్నలకు ఫస్ట్ నమస్కారం చేయాలండి. అయిపోయా. అంత స్పీడ్ చదివినా దొరకబెట్టేశావు. తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. నేను ఒకటే మాట చెప్తున్నా, నీ తల్లిదండ్రుల ఆశీర్వచనంతో మీ సోదరుడికి ఆ ఉన్న సమస్య, మీరు వెళ్ళేటువంటి వైద్యుడి దగ్గర ఆ వైద్యుడి రూపంలో నారాయణమూర్తి వచ్చి మీ తమ్ముడికి మంచి జరిగే విధంగా మన కైలాసేశ్వరుడు అఖిలాండేశ్వరి తల్లి దీవెనలు లభించాలని నిండు మనసుతోటి ఆశీర్వచనం వెళ్ళిరండి. గురుగారు మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పద్మావతి అమ్మా, ఈస్ట్ గోదావరి. పద్మావతి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా కొడుకు పుట్టినరోజండి. అవునా, తప్పకుండా అండి, మీరు గురుగారితో మాట్లాడండి. గురుగారు, ఓం నమ శివాయ అండి, శ్రీమాత్రే నమః అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి. అది నా కొడుకు, పెద్ద కొడుకుది కూడా 3వ తారీఖు కదండి, 3వ తారీఖు పుట్టినరోజండి. చిన్న కొడుకుదేమో 11వ తారీఖు పుట్టినరోజండి. ఇప్పుడు ఇవాళ ఎవరిది పుట్టినరోజు? పెద్ద కొడుకుదండి. ఓకే, ఉన్నాడా పెద్ద కొడుకు? ఎక్కడ ఉంటాడు? ఈ వయసులో ఉంటాడండి. మరి ఫోన్ చేసి ఆశీర్వచనం ఇచ్చావా? సాయంత్రం ఇస్తానండి. ఓకే, సాయంత్రం 5:30, 6 అవుతాడికి లేస్తారు కదండి, అప్పుడు చేస్తానండి. ఇలాగాను పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్టానండి. ఓ, తల్లి ప్రేమ ఎంత గొప్ప చూడండి. మీ ఆశీర్వాదం అండి నాకు ఎంతో ఇష్టం అండి, ఎంత గౌరవం అండి. చాలా సంతోషం, చాలా సంతోషం. అదే పద్మావతి ఏడన్నాడు, నా పుట్టినరోజు పెళ్లి రోజు రెడ్డి గారని నేను అని మాట్లాడాం కదండి. గుర్తుపట్టానమ్మా. ఇప్పుడు అదే వయసు పెద్దదే రెడ్డి గారు అన్నారు కదా. మరి ఇప్పుడు దేని గురించి తెలుసుకుంటారు? నా కొడుకుని ఆస్వాదించండి. ఎలా ఉంటదండి? వయసు ఏమో ఇంక 50 వచ్చేసినాయండి నా పెద్ద కొడుక్కి. మరి పెద్ద కొడుకు 50 వచ్చినంటే నీకు 75 ఉంటావా నువ్వు? లేదండి, నాకు 13 ఎప్పుడు అయిపోయిందండి. అప్పట్లో చేసుకునే వాళ్ళేనండి, అప్పట్లో 8, 11. అప్పట్లో చేసుకున్నానండి, అందుకేనండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీ కుమారుడు అమెరికా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ స్టేట్లో ఎక్కడైతే ఉంటున్నాడో సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఇంకెన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలమ్మ. శుభమస్తు. జయ గురుదత్త. అలాగే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో. శ్రీ గురుదత్త, జయ గురుదత్తమ్మ. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విశాఖపట్నం నుంచి చంద్ర జగన్నాథరావు మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? మా పాప గురించి అండి. వారి నక్షత్రం చెప్పి మీరు గురుగారితో మాట్లాడండి. 13 May 79 అమ్మా. ఏజ్ 13th May 79. అవునమ్మా. సమయం చెప్పండి. సమయం 12:30. 12:30 మధ్యాహ్నమా రాత్రా అండి? మధ్యాహ్నం 12:30. ఏ ఊర్లో పుట్టారండి వారు? విజయనగరం జిల్లా అమ్మా. ఓకే. 1979 మే 13వ తారీఖు మధ్యాహ్నం 12:30 విజయనగరంలో. అవునమ్మా. గురుగారితో మాట్లాడండి. అడగండి. జయ గురుదత్త. ఏం తెలుసు? శ్రీ గురుదత్త, చెప్పండి. ఈ అమ్మాయి తాలూకా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏం చెప్పడానికి చెప్తారంటే. ఏం పేరు? యశోదాదేవి. ఓకే, యశోదాదేవి. అవును స్వామి. ఓకే, ఏ వారం పుట్టిందండి? ఆదివారం పుట్టింది స్వామి. ఆదివారం పుట్టింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం జిల్లా పోస్ట్మార్టం. విజయనగరం. మీరేం చేస్తుంటారు? నేను రిటైర్ అయిపోయిన స్వామి, ఖాళీగా ఉన్నాను. ఓకే, ఆదివారమే పుట్టింది. సిద్ధార్థి నామ సంవత్సరము వైశాఖ మాసము అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి సింహలగ్నము విధియ రోజు జన్మించింది. జాతకము అంతా బాగానే ఉంది కదా, దేని గురించి అడుగుతున్నారు? అంటే
ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత భర్త సరిగ్గా కాపురం చేయక విడిపోయాడు వాడు. ఏం తెల్లగుంటుంది భవిష్యత్తు అనేసి అమ్మాయి గురించి. ఓకే, నవాంశలో మాంగళ్య దోషం ఉందా? ఓకే. వివాహం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఎప్పుడు విడిపోయారు? 3 సంవత్సరాలు కలిసి ఉన్నారు స్వామి. మొన్న ఈ మధ్యన 2 నెలలు అవుతుంది విడిపోయారు. ఈ మధ్యలో 10 సంవత్సరాలు నా దగ్గర ఉంది. మరల వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా? లేదండి స్వామి, ఆ అమ్మాయికి లేదు. సరే, భగవంతుడి అనుగ్రహంతో మంచి జరగాలి. నవాంశలో మాంగళ్య దోషం ఉందండి, దాని వలన అలా జరిగింది. ఓకే. మీ దగ్గర పైడితల్లి అమ్మవారు ఉంటుంది కదా? దగ్గరే 20 కిలోమీటర్లు. అమ్మవారు ఓడిబియ్యం పోసుకుంటుంది అక్కడ? వేస్తుంటాం మేము, అప్పుడప్పుడు అమ్మవారికి వేస్తుంటాము. అమ్మవారికి సారే, గాజులు, ఓడిబియ్యము, పసుపు కలర్ పండ్లు అమ్మవారికి సమర్పించండి. ఈ అమ్మాయి పేరు పైన, నక్షత్రం పైన చేయండి, చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. అదొక్కటి చేయండి. మాంగళ్య దోషం ఉందండి, మళ్ళీ వివాహం చేసుకుంటా అంటే గనక పరిహారం అవసరము. వివాహము ఆలోచన లేదు కాబట్టి అంత పెద్ద పరిహారం వద్దు. పైడితల్లి అమ్మవారికి ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. అలాగే అండి, మరొక కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భువనగిరి నుండి గీత మేడం. గీత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పెద్దనాన్న కొడుకు అన్నగారి గురించి మేడం. వారి నక్షత్రం చెప్పండి. పేరే మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండమ్మా. నమస్కారం గురుగారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. చెప్పండమ్మా. మా అన్న పేరు రోహిత్, క్షమించండి గురుగారు, రోషన్ గురుగారు. రోషన్, రౌరే రోత, స్వాతి నక్షత్రం, తులారాశి. ఏం తెలుసుకుంటారమ్మా? అయితే గతంలో వాళ్ళ భార్య చనిపోయింది, పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు మంచిగా ఎదుగుదలలో ఉండాలి. ఆయన కొత్తగా రేపు టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేద్దామని సంకల్పంతో ఉండు గురుగారు. ఒక మంచి పరిహారం చెప్తాను, అది చేసుకోండి. చెప్పండి గురు. రేపే మీరు ఏదైతే టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారో, మీకు భువనగిరి దగ్గర రేణుకాయలమ్మ టెంపుల్ ఉందా రోడ్డు పైన? ఉంది గురుగారు. అక్కడ అమ్మవారికి బూడిద గుమ్మడికాయ సమర్పించి ప్రారంభించమని చెప్పండి. ఆశీర్వాదం ఇవ్వండి గురుగారు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. జై గురుదత్త. మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 హలో, నమస్తే అండి. విజయవాడ నుంచి అండి. మీ పేరు? కొండవీటి వెంకటేశ్వరరావు గారండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా మనవరాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి ఆయన. మీ మనవరాల పేరు, నక్షత్రం చెప్పండి. జయశ్రావ్యానండి, శ్రవణి నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అమ్మగారు, శ్రవణ నక్షత్రం మకర రాశి కదా? మీరు మకర రాశినండి. అడగండి అమ్మా. పాపకి ఇయర్స్ లో జాబ్ చేస్తుంది, జర్మనీలో. పాపకి మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనుకుంటుంటే కొంచెం ఇదవుతుంది, అందుకని అడుగుదామని చేశాను. ఓకే, గోత్రం ఏందమ్మా అమ్మాయి వాళ్ళది? పౌడిపళ్ళ పాత్ర అండి. రైట్. కొంత కాలసర్ప దోషంలో ఉంది కదా, కాలసర్ప దోష పూజ చేయించారా? ఏమి చేయలేదండి. ఇప్పుడు మంగళవారం రోజు చేయించండి. మంగళవారం రోజు మీ దగ్గర ఉన్నటువంటి పండితులను సంప్రదించి పూజ పేరు చెప్తాను, నవనాగ శాంతి. నవనాగ శాంతి అది చేయించండి అమ్మా. 60 రోజులలో వివాహం నిశ్చయమవుతుంది. జై గురుదత్త. గురుగారు, మరి ఇప్పుడు కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి నవనాగ శాంతి చేయించమని కాలర్కి చెప్పారు కదండి. మరి ఇక కాల్ కలవని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ కాలసర్ప దోషంతో బాధపడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ నవనాగ శాంతి చేయించుకోవచ్చు అంటారా? అలా పనికిరాదు వాస్తవానికి. ఒకటే రోజు, ఒకటే సమయానికి, ఒకటే సెకండుకు కొన్ని వేల మంది జన్మిస్తారు. అవును. మరి అందరిది ఒకటే రకంగా ఉంటుందా అంటే, ఒకటే రోజు, ఒకటే సమయానికి, ఒకటే సెకండ్లలో జన్మించిన వాడు ఒకడు భారతదేశాన్ని పరిపాలించేవాడై ఉంటాడు, ఒకడు అపడమూర్ఖుడై ఉంటాడు. కాబట్టి పరిహారముల విషయంలో, రెమెడీస్ విషయంలో ఆ సమయంలో ఆ కుండలి, ఆ నవాంశ, అంశారూఢము, సుదర్శన చక్రమును బట్టే ఇచ్చేస్తాం.
అంతే తప్ప సరేలే ఇప్పుడు వారిది కూడా 1993 మాది కూడా అదే కదా, ఆ పరిహారం చేసుకుంటే ఒక్కొక్కసారి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాలసర్ప దోషము ఉంటుంది, కాలసర్ప యోగము కూడా ఉంటుంది. ఈరోజు నిజంగా భారతదేశానికి కాలసర్ప యోగం ఉంది. భారతదేశానికి కాలసర్ప యోగం ఉంది కాబట్టే 194 196 దేశాలు ఒకటై కూడా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి దేశాలు ఎన్ని ఉన్నా కూడా భారతదేశం వైపు చూసి ఇసుక రేవు కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు. అంటే కారణం ఏమిటంటే కాలసర్ప యోగం ఉంది భారతదేశానికి. అందుకే ఇది పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, మన శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు, గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, ఇలా పరమ పవిత్రమైన నదులు ఉన్నాయంటే ఇవన్నీ కారణం ఏంటంటే కాలసర్ప యోగం. కాలసర్ప యోగం అనేది చాలా అద్భుతం. అందరూ కాలసర్ప దోషమే చెప్తారు, నేను యోగం కూడా చెప్పేస్తున్నాను. కాలసర్ప దోషంలో 12-13 రకాల కాలసర్ప దోషాలు విపరీతంగా కష్టపడతాయి. అందులో ధనుంజయ, శేషనాగ, ఐరావత, పుండరీక, వామన, కుముదాంజన, సవ్య, అపసవ్య, ఇలా ఖండిత, ఈ కాలసర్ప దోషాల పేర్లు అన్నమాట. ఎవరికి ఏ దోషం ఉంది, అది ఎన్ని గడియలలో ఉంది, దానికి ఏ పరిహారం చేస్తే బాగుంటుంది అని మనం కరెక్ట్గా ఆ కుండలిలో ప్రమాణం ప్రకారం గనక ఇస్తే 100కు 100% భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. ఏదో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది అనుకుందాం, మహాపుణ్యక్షేత్రం. ఆ రోజుల్లో రాయలవారు కట్టించినటువంటి మహాపుణ్యక్షేత్రాల్లో వారొకటి. అప్పట్లో మనం ఊరికే అనుకునే వాళ్ళం రాజుల సొమ్ము రాళ్లపాలు, రాజుల సొమ్ము రాళ్లపాలు అని. కానీ మరి అలా రాళ్లతోటి కట్టినటువంటి దేవాలయాలు చెక్కు చెదరకుండా ఎన్నో శక్తులు దాగి ఉన్నటువంటి దేవాలయాలలో శ్రీకాళహస్తి లోపల తిరిగి చూస్తుంటే ఒక్కొక్కటి చూస్తుంటే ఆ ఆనందం వేరే ఉంటుంది. శ్రీకాళహస్తిలో కాలసర్ప పూజ అని చేస్తారు. కాలసర్ప పూజలో అందరిని కూర్చుండబెట్టి చేసేస్తారు. అలా ఫలితం వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వను. ఎందు గురించి అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, అందరు కలిసి కూర్చొని చేసుకోవచ్చు. ఓ శ్రీనివాస కళ్యాణం ఉంది, అందరు కలిసి కూర్చొని చేసుకోవచ్చు. ఓ శివపార్వతుల కళ్యాణం ఉంది, అందరు కలిసి కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఈ కాలసర్ప దోషాలదు ఎవరిది వారే చేసుకోవాలి. అంతే తప్ప గురువుగారి దగ్గరికి పోతే 10,000 20,000 చెప్పారా, శ్రీకాళహస్తి పోతే 2,000 అయిపోతున్నదిరా అని అక్కడికి పోయావా? పోంగా నేను వద్దంటలేను. మేధా దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి నవగ్రహాలే మెట్లలాగా ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి మహాపుణ్యక్షేత్రం. అలా కూర్చోవడం వలన, అలా చేసుకోవడం వలన 100కు 100% రిజల్ట్ వస్తుందని నేను చెప్పాను. అందుకే ఈ కాలసర్ప దోషాలు యోగాలు రావాలంటే నీకు నచ్చిన పండితుడిని పిలుచుకొని అద్భుతంగా అది కాలసర్ప దోషంలో దాని పేరేమిటి, దానికి కావలసిన ద్రవ్యాలు ఏమిటి, ఎలా చేసుకోవాలి, అలా భగవంతుడి దగ్గర ఆ క్రతువు కరెక్ట్ చేసిన తర్వాత మనం కరెక్ట్ చేసినప్పుడు దేవుడు కరెక్ట్ మనకెందుకు చేయడు? అలా చేసుకోవాలి, తప్పకుండా మేలు జరుగుతుంది. అలాగే గురుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులకు జాతకపరమైన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారాలు అందించారు. అదేవిధంగా చక్కని ఆశీర్వచనలు అందిస్తూనే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేశారు కదా, ధన్యవాదాలు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన శతమానం భవతి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు, నమస్తే. శతమానం భవతి.